ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం. కానీ చదువుకుంటున్నప్పుడు బైబిల్లో కొన్ని విషయాలు మనకి అర్థం కాకపోయినా బైబిల్ కంప్లీట్ చేయాలి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనము ప్రతిదానికి ఆన్సర్ తీసుకుని చదువుకుంటే బైబిల్ చక్కగా అర్థమవుద్ది. ఈ దిన ముందు ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే అక్కడ యేసుప్రభువు వారు ఒక మాట అంటున్నారు. వారు పశ్చిమరానికి ఇలా చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేదురు అని చెప్పాను. ఇది ఎప్పుడు జరిగిన సందర్భము? ఆయనను సిలువ వేయటానికి ముందు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఆయన సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు ఆయన యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల వైపు తిరిగి, కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్తున్నప్పుడు ఈ 31వ వచనాన్ని కూడా ఆయన చెప్పారు. పశ్చిమానికి ఇలా చేసిన ఎట్లా ఎండిన దానికి ఏమి చేదురు అని చెప్పాను. ఏమిటి పశ్చిమరావణం, ఏమిటి ఎండిమరావణం అని మనం పరిశీలన చేసుకోవాలి. పశ్చిమరావణం అంటే మనకి తెలుసు, అంటే ఎండకొండ, ఇంకా లోపల పచ్చినటువంటి మ్రాను అంటే నరకబడింది. అలాగే ఎండిన మ్రాను అనగా ఎండిపోయింది, అంటే నరికిన తర్వాత పారవేయబడినటువంటి చెట్టు అన్నమాట. మనకి ఇది అర్థమవుతుంది. అయితే ఎందుకు ఇలా రాశాడని చదువుకుంటే, యేసుప్రభువు వారు ఎందుకు ఇలా మాట్లాడారని మనం చదువుకుంటే, అక్కడ హింసించబడింది ఎవరని చూస్తే యేసుప్రభువు వారు, గాయపరచబడింది యేసుప్రభువు వారు, అవమానపరచబడింది, అతి దారుణంగా కొరడాలతో కొట్టబడింది యేసుప్రభువు వారు. ఇక్కడ తనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. పశ్చిమానగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాని భావన తీసుకుంటే పశ్చిమరాను అనగా పరిశుద్ధమైన జీవితం, పాపం లేని జీవితం. అంటే పుట్టిన కానివ్వండి, సిలువ వేయబడే వరకు కూడా యేసుప్రభువు వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, వాక్యం అనగా ధర్మశాస్త్రం చొప్పున నడిచి, తన జీవితాన్ని ఆయన సమస్త మానవాళ్ళ కొరకు ముగించారు. అనగా నీతిమంతుడైనటువంటి యేసుప్రభువు వారి పక్షాన్ని ఆ రీతిగా, అనగా పశ్చిమానికి అలా చేసిన కదా, ఎండిన మ్రానుకి ఏం చేయదురు అని అన్నట్టు. ఎండిన మ్రాను అనగా ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు యూదులు, వారు యేసుప్రభువు వారి కాలంలోకి వచ్చేవాడికి దేవుని వాక్యాన్ని పూర్తిగా విస్మరించి దేవునికి వ్యతిరేకంగా నడిచినవారు. వారిని గురించి ఆయన అంటున్నాడు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా కోసం ఏడవద్దు. అంటే రాబోయే కాలంలో వాళ్ళకి ఏం జరుగుద్దో అని ఆయన చెప్తున్నాడు. ఎండిపోయిన జీవితాలు అవి. అనగా ఎవరైతే ప్రార్థనా జీవితం లేకుండా, ఎవరైతే వాక్యానుసార జీవితం లేకుండా జీవిస్తుంటారో వీళ్ళు మోడులాగా ఎండిపోయిన జీవితాలు. వీరిని ఇంకేం చేస్తారు అనగా ఎండిపోయిన జీవితం అనగా పాపంతో కూడిన జీవితం. దేవుని వాక్యానికి ఎవరైతే వ్యతిరేకంగా నడుస్తారో వారంతా కూడా పాపంతో కూడిన జీవితంలో ఉన్నారని అర్థం. యేసుప్రభువు వారి గురించి బాధపడ్డాడు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడండి. సో దీన్ని పరిశీలన చేస్తే క్రీస్తు 70వ సంవత్సరంలో కైసరుగా వెస్పాసియను, అలాగే ఆయన కుమారుడు టైటస్ ద్వారా యెరూషలేము రోమా చేత నాశనం చేయబడింది. క్రీస్తు 70లో నాశనం చేయబడినప్పుడు దేవాలయం కోల్చబడింది. అలాగే ఇంచుమించు 11 లక్షల మంది చంపబడ్డారని
చరిత్ర చెప్తుంది. అలాగే 97,000 మంది బానిసలుగా రోమీలు పట్టుకున్నారంట. ఇలాగా దారుణంగా 11 లక్షల మంది చనిపోవటం అంటే చాలా ఘోరం కదా. అంటే రోమీలు అన్నీ ఏం చేశారంటే కాదు, ఇశ్రాయేలే యేసుప్రభు వారిని ఆ రీతిగా హింసించి, అలాగే పిలాతు ఈ నీతిమంతుని చంపిన అపరాధం నా మీద పడకుండా ఉండాలని అతడు చేతులు కడుక్కున్నప్పుడు ఇశ్రాయేల్ అంటారు, అది మా మీద మా పిల్లల మీద పడునుగాక అంటారు. అనగా ఎండిపోయిన జీవితం కలిగి వాక్య అనుసారం జీవితం లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఇశ్రాయేలు క్రీస్తకం 70లో చెదరగొట్టబడ్డారు, చంపబడ్డారు, హింసించబడ్డారు, బానిసలుగా తీసుకువెళ్ళబడ్డారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చిమరాను అనగా పరిశుద్ధతకు గుర్తు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గుర్తు. ఎండిన మ్రాను అనగా ఒకటి ఆత్మ సంబంధంగా ఎండిపోయిన జీవితం. ఆత్మ సంబంధంగా ఎండిపోయినప్పుడు మనలో పాపం ఉంటుంది. ఈ పాపంతో కూడిన జీవితము ఏమవుద్దంటే హింసించబడద్ది, లేక శిక్షించబడద్ది. కనుక ఈనాటి దినాల్లో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము వాక్యం చదువుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ప్రార్థనా పరులుగా ఉంటూ, పాపానికి దూరంగా ఉంటూ, దేవుని యొక్క రెండో రాకడ కొరకు మనం ఎదురు చూసినట్ల ఆ ఉగ్రతని తప్పించబడతాం. మనం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడి దేవుని రాకడను మనం ధైర్యంగా ఎదుర్కోగలం. కనుక చేదైన వేర్లు, చేదైన స్వభావాలు తీసివేసి దేవునికి మహింకరంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.